అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎలాంటి ఇడ్లీ రవ్వ రైస్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న మిల్లెట్స్తో అలా కొర్రలు, అరికలు, సాములు ఇలాంటివి యూజ్ చేసి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందామంటే దీంట్లో రైస్ కానీ ఏం యూజ్ చేయకుండా చేస్తున్నానని చూడండి ఎంత సాఫ్ట్గా వస్తాయో. దీంతోపాటు సొరకాయ పచ్చడి ప్రిపరేషన్ కూడా చూద్దాము. ఈ ఇడ్లీలు డైట్ చేసే వాళ్ళకు, షుగర్ పేషెంట్స్కి చాలా మంచి రెసిపీ అండి. ఈ ఇడ్లీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, నైట్ డిన్నర్కి అయినా బాగుంటుంది. ఈ మిల్లెట్స్ ఇడ్లీతో పాటు సొరకాయ చట్నీ ప్రిపరేషన్ కూడా చూద్దామండి. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మినపప్పు తీసుకుంటున్నానండి. ఇంకో బౌల్లో 2 కప్పుల ఇక్కడ నేను అరికలు, సాములు, కొర్రలు 3 కలిపి తీసుకుంటున్నాను. 2 కప్స్ తీసుకొని విడివిడిగా వీటిని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 2-3 టైమ్స్ బాగా ఇలా వాష్ చేసుకుంటూ దీంట్లో మళ్ళీ వాటర్ వేసి ఒక 6 అవర్స్ వరకు నానబెట్టుకోండి. ఇక్కడ 1 కప్పు మినపప్పు అయితే 2 కప్పులు మిల్లెట్స్ అండి. మీరు ఈ ప్లేస్లో వేరే మిల్లెట్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇలా ఒక 6 అవర్స్ నానాక చూడండి పప్పు బాగా నానింది, మిల్లెట్స్ కూడా బాగా నానాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీనిలో ముందుగా మనం నానబెట్టుకున్న మినపప్పును వేయండి. ఈ మినపప్పును మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న మిల్లెట్స్ని కూడా వేయండి. వీటిని కూడా మూత పెట్టుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకోండి. దీన్ని కూడా అదే బౌల్లో వేసి ఈ రెండింటిని బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 8 అవర్స్ వరకు అలా ఫర్మెంట్ చేసుకోండి. నేను నైట్ మిక్సీ చేశానండి, మార్నింగ్ వరకు ఇలా. ఇది రైనీ సీజన్ కాబట్టి ఎక్కువ పొంగలేదండి, మామూలుగా సమ్మర్ అయితే బాగా పొంగుతుంది. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలుపుకొని చూడండి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇడ్లీ ప్యాన్స్ తీసుకొని వాటిలో ఆయిల్ రాయండి. అంతా అన్నిట్లో ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం అన్నీ రాసుకొని వీటిని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోండి. పిండినంతా దీంట్లో వేసుకొని వీటిని హోల్స్ ఉన్న వైపు పైన ఇలా పెట్టుకుండండి. అన్నీ ఒకలాగా కాకుండా హోల్స్ పైన ఇడ్లీ వచ్చేలాగా ఇలా అన్నీ సెట్ చేసుకొని దీంట్లో పెట్టుకోండి. కొంచెం వాటర్ వేసుకొని మన ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని దీన్ని ఒక 1/2 అవర్ వరకు ఉడికించుకోండి. ఈలోపు మనం సొరకాయ పచ్చడి చేసుకుందామండి. ఇక్కడ చిన్న సైజు సొరకాయ, ఒక 5 టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, కొంచెం జీలకర్ర వేసి ఇవన్నీ బాగా వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగాక దీంట్లో కొన్ని పల్లీలు కూడా వేసుకోండి. పల్లీలు కూడా బాగా దూరగా వేయించుకోవాలి. వీటిలో 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటా ఇంకా ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ సొరకాయ పచ్చడి ఇడ్లీలోకైనా, దోశలోకైనా, మనకు రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇక్కడ 3 ఎండుమిర్చి కూడా తీసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోండి. ఈ పల్లీలు బాగా వేగాక దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఈ కరివేపాకు పిల్లలు నార్మల్గా కర్రీలో వేస్తే తీసేస్తారు కదండి. నేనైతే ఇలా పచ్చళ్ళు చేసినప్పుడల్లా కరివేపాకు ఎక్కువగా వేస్తాను, హెల్త్కు చాలా మంచిదని. ఇదంతా బాగా వేగాక
ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ వేసుకోండి. దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోండి. ఒకసారి వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి. 10 మినిట్స్ అయ్యాక చూడండి ముక్కలన్నీ బాగా ఉడికాయి. ఇవి కొంచెం చల్లారాక ముందుగా మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, మినపప్పు, శనగపప్పును అది వేసుకోండి. దీనిలో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. కొంచెం చింతపండు, చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని ఇలా ఒకసారి మిక్సీ చేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా ఉడికించుకున్న సొరకాయ, టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. పోపు కోసం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇవన్నీ బాగా వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగాక దీన్ని పచ్చళ్ళలో వేసేసుకోండి. పిల్లలకు ఎప్పుడు పల్లీల చట్నీనే కాకుండా ఇలా కూరగాయలతో అప్పుడప్పుడు చట్నీ చేసి పెడితే హెల్త్కు చాలా మంచిదండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా బీరకాయ, సొరకాయ ఇట్లా దోశలకు అయినా ఇడ్లీలకైనా ఇలా చట్నీ చేసి పెడితే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇడ్లీలు ఉడికాయో లేదో చూద్దామండి. ఇది ఓపెన్ చేసి చూడండి. ఇలా ఒకసారి ముట్టుకుంటే మనకు చేతికి అంటకుండా ఉంటే సరిపోతుందండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసి అన్నీ పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు మనం చేసుకున్న సొరకాయ పచ్చడితోనే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి ఒకసారి ఇలా ఓపెన్ చేసి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్లో మిగతా వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.